ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం గజ్జాడ నుంచి బైక్ పైన శ్రీశైలానికి. మన బండిని ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. శ్రీశైలం వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పెట్రోల్ ఉండడానికి బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. మన పల్సర్ పైన ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కల్వకుర్తిలో అయితే ఉన్నాం. ఉమామహేశ్వరం అయితే రీచ్ అయిపోయినాం. ఈ మెట్ల ద్వారా మనం 650 స్టెప్స్ అయితే ఎక్కాలంట పైన కోవడానికి. ఫ్రెండ్స్ ఘాట్ సెక్షన్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. కనిపిస్తుంది కదా పైనకి ఎక్కుతున్నాం. ఇక ఫుల్ డీప్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోయినాం. ఘాట్ సెక్షన్ లో ఉన్నాం. పైనుంచి మస్తు వర్షం పడుతుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం పాతాళగంగకి వచ్చినాం స్నానాలు చేయడానికి. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. రీచ్ అయినాం ఇగో. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అది ఏడికి ఏం కథ మొత్తం డ్రైవింగ్లో మొత్తం మాట్లాడుకుందాం. బైక్ పైన వెళ్తున్నాం, ఫస్ట్ టైం రైడింగ్. మస్తు ఉంటుంది ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎట్లా అవుతుందో మన రైడింగ్ మొత్తం. ఈ వ్లాగ్ అయితే యూస్ చేసేయండి. ఫస్ట్ మన వీడియో చూడాలనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కింద. తర్వాత అందరికైతే షేర్ చేయండి. హైప్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మార్నింగ్ 4:30కి అయితే మనం మల్లికార్జున స్వామి గుడికాడ అయితే మంచిగా కొబ్బరికాయ కొట్టి క్షేమంగా వెళ్ళాలని అయితే మొక్కుకున్నాం. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మన పల్సర్ బైక్ పైన చూసుకోవచ్చు మొత్తం రోడ్ అంతా ఎంటీ ఉంది. ముందేడైనా పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ పోసుకుందామని చూస్తున్నా. ఏడ కూడా పెట్రోల్ బంక్స్ అయితే ఓపెన్ లేవు మార్నింగే. ఇదైతే అల్లాదుర్గం నేషనల్ హైవే. ఇప్పుడు మనకు వచ్చే జోయిపేట అక్కడ జియో పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ పోసుకుంటున్నాం ఫుల్ ట్యాంక్. మనకి ఎందుకంటే పోయి రావాలి కాబట్టి. మన బండి అయితే ఎగ్జాక్ట్లీ 2000 పెట్రోల్ అయితే తాగింది ఫుల్ ట్యాంక్ దానికి, 16 లీటర్స్. ఈ ఆడికెళ్ళి చక్కగా మేమైతే హైవే ఎక్కినాం. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే సంగారెడ్డి అవుట్స్కట్స్ అనమాట. లోపలికి పోతే సంగారెడ్డి వస్తుంది బ్రిడ్జ్ కిందికి వెళ్ళి, అవతలకి పోతే నర్సాపూర్ అయితే పోవచ్చు. మనం ఇప్పుడు ఎంఎన్ఆర్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఇది ఆడికెళ్ళి ఇస్నాపూర్ దగ్గర అయితే ఆపినా ఇక టిఫిన్ చేద్దామని, ఎందుకంటే మనం లాంగ్ డ్రైవ్ పోతున్నాం కాబట్టి. ప్రజెంట్ అయితే మనం పటంచెరు దగ్గర అయితే ఉన్నాం. దాటినాక టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇక్కడ టిఫిన్ చేసి చక్కగా హైవే మీద ఎక్కిస్తాం. వయా సిటీ అయితే మేము ఇప్పుడు శ్రీశైలం పోదాం అనుకుంటున్నాం. ఇట్లనే కొద్దిగా రూట్ దగ్గర ఉంది. ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ అయితే బాగుంది. ఎగ్జాక్ట్లీ ఆర్సీపురం ఆపోజిట్. టిఫిన్ చేసి పటంచెరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళా ఇంకా ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వెళ్ళి 169 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం. 3 అవర్స్ చూపిస్తుంది జర్నీ అయితే. ఇప్పుడైతే మనం మన ఊరు నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరం అయితే వచ్చినాం అనమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏడున్నామంటే గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. చూసుకోవచ్చు ఎంతెంత పెద్ద బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయో. లొకేషన్ అయితే మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక ఇడికెళ్ళి చక్కగా సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. అట్లా సీదా మైసిగండి మీదకి వెళ్ళి శ్రీశైలం రోడ్కి అయితే ఎంటర్ అయిపోతాం మక్తల్ మీదకి వెళ్ళి. ప్రజెంట్ మనం వచ్చేసి ఏడున్నామంటే కల్వకుర్తిలో అయితే ఉన్నాం. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం శ్రీశైలం పోతున్నాం అనమాట. చాలాసార్లు శ్రీశైలం పోయినాం కానీ ఫస్ట్ టైం బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట మన పల్సర్ పైన. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కల్వకుర్తిలో అయితే ఉన్నాం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్ ఉంది మొత్తానికి. ఇంకా మనం శ్రీశైలం దగ్గరికి అయితే రీచ్ కాబోతున్నాం. ఇంకా ఇడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 133 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫస్ట్ ఉమామహేశ్వరాన్ని దర్శించుకొని తర్వాత శ్రీశైలం అయితే పోతాం. బైక్ మీద నల్లమల్ల ఫారెస్ట్లో మొత్తం ఘాట్ సెక్షన్లో మస్తు ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు మొత్తం ఫుల్ ఎండ కొడుతుంది కాబట్టి అట్లా ఏం సఫర్ అయితే లేదనమాట. మంచిగా ఉంది జర్నీ అయితే. ఓకే, మీరు కూడా నాతో కలిసి బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఏమేమి చూపిస్తామో మొత్తం అయితే వీడియోలో చూసేసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ కనిపించే రోడ్ నుంచి చక్కగా లెఫ్ట్ కోతేనేమో శ్రీశైలం వస్తుంది, రైట్ కోతేనేమో కల్వకుర్తి వస్తుంది. చక్కగా ఒకటే రూట్ ఉంటుంది ఇక శ్రీశైలానికి. ఈ హైవే మీదకి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఉమామహేశ్వరం అయితే రీచ్ అయిపోయినాం. ఈ మెట్ల ద్వారా మనం 650 స్టెప్స్ అయితే ఎక్కాలంట పైన కోవడానికి. బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న వాళ్ళకి 30 రూపీస్. కాకపోతే మేము స్టెప్స్ పైన అప్పటి నుంచి బైక్ పైన రైడింగ్ చేసినాం కాబట్టి స్టెప్స్ పైన ఎక్కాలని మేము డిసైడ్ అయినాం. ఓకే, లెట్స్ వాచ్ ద వ్యూ.
లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది ఉమామహేశ్వరం. చూస్తున్నారు కదా, ఇవే మన ఉమామహేశ్వర టెంపుల్కి వెళ్ళే మెట్లు. అట్లా రోడ్వే ద్వారా కూడా పోవచ్చు బస్సులల్లో. కాకపోతే ఇట్లా మెట్లు ఎక్కుంటా పోతే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మొత్తం చుట్టూ మొత్తం అడవి మధ్యలోకి వెళ్ళి మనం వెళ్తుంటాం. మెట్లు అయితే చాలా బాగున్నాయి. ఓకే, నాతో కలిసి జర్నీ స్టార్ట్ చేయండి. కమాన్. ఉమామహేశ్వరం స్టెప్స్ ఎక్కేటప్పుడు చుట్టూ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉంది అసలు. మొత్తం డీప్ ఫారెస్ట్. బస్సులో పోతే మనకి థ్రిల్ రాకుండే. చూడండి చుట్టేమో నల్లమల్ల ఫారెస్ట్, ఇక్కడ మొత్తం చెట్లు. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినాం. అదే ఉమామహేశ్వర టెంపుల్. శ్రీశైలంలో పోయే ముందు కింద లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకొని రావాలి. మస్తు ఉంటుంది లొకేషన్ మొత్తం. అక్కడ ఒకసారి సేమ్ ఆ లొకేషన్లో చూస్తుంటే మనకు తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది లొకేషన్. ఈ స్టెప్స్ ద్వారా వస్తే మొత్తం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, దర్శనం చేసుకుందాం రండి. ఇప్పుడు ఉమామహేశ్వరం దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ రెయిన్ పడుతుంది అనమాట. కిందికి వచ్చి ఛాయ్ తాగుతున్నాం. ఇగో ఈ హోటల్లో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. కింద ఉంటుంది హోటల్, బెల్లం ఛాయ్. మస్తుంది ఛాయ్ అయితే. గైస్, పైన మెట్ల ద్వారా ఎవరైతే పోవద్దు అనుకుంటారో వాళ్ళ కోసం అయితే స్పెషల్ బస్సెస్ అయితే ఉన్నాయి. శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం శ్రీశైల గిరి ప్రదక్షిణ అని. ఈ బస్సులలో పోవచ్చు, లేకపోతే మెట్ల మీదకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇక్కడ కింద అయితే టికెట్ కౌంటర్ దగ్గర 50 రూపాయలు కట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే వర్షం అయితే తగ్గింది. ఇక శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోదాం. మన బైక్ అయితే అక్కడ ఉండవు. చలో లెట్స్ గో టు శ్రీశైలం. ఉమామహేశ్వరం దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మనకు ఉమామహేశ్వరంలో దర్శనం కాగానే చక్కగా మనం ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. స్టార్టింగ్ ఇక ఘాట్ ఎక్కుడు అయితే ఇక్కడ నుంచి. ఆ ఘాట్ రోడ్ ఎక్కుతున్న కొద్దీ మొత్తం నేచర్ అయితే మస్తు అనిపిస్తుంది. చుట్టూ ఎక్కడ చూసినా పచ్చడి కొండలు, నల్లమల్ల డీప్ ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయిపోతాం మనము. ఆ ఘాట్ రోడ్ ఎక్కుతుంటే ఏం వైబ్ ఉంటుంది మొత్తం. అసలు అయితే మస్తు ఎంజాయ్ అనిపించింది. కానీ బైక్ మీద పోయేటోళ్ళు చాలా జాగ్రత్త అయితే డ్రైవ్ చేయాలి. మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే గేట్ అనమాట. ఇక్కడనే నైట్ 9కి అయితే క్లోజ్ చేస్తారు, మార్నింగ్ 6 వరకు గేట్ని. ఇక్కడ నుంచి అక్కడ ఎవరిని కూడా పంపారనమాట. ప్రజెంట్ మనం డీప్ నల్లమల ఫారెస్ట్ లాగా అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. చూసుకోవచ్చు ఘాట్ రోడ్ ఇంకా ముందుకు పోయిన కొద్ది పచ్చడి ఫారెస్ట్లో మస్తు అనిపిస్తుంది బైక్ రైడ్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అయితే ఉన్నామన్నమాట. చూసుకోవచ్చు, మాకు జింకలు అయితే కనిపించినాయి. పోతుంటే మస్తు నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనం కొద్దిగా లోపలికి పోయిన తర్వాత మనకు ఇష్టకామేశ్వరి టెంపుల్కి పోయే రూట్ అయితే కనిపిస్తుంది. ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్, కానీ కొంతమందికి అయితే అలో ఉంటుంది అక్కడ లోపలికి వెళ్ళడానికి. సఫారీ అయితే ఉంటుంది, జంగల్ సఫారీ. ఫ్రెండ్స్, ఫుల్ డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఘాట్ సెక్షన్లో ఉన్నాం. పైనుంచి మస్తు వర్షం పడుతుంది, కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ అబ్బా. కార్లలో వస్తే అంత ఎక్స్పీరియన్స్ ఏముండదు, కానీ పైనకి వెళ్ళి వర్షం చుట్టూ మొత్తం పచ్చటి అడవి ఏముంది అబ్బాబాబాబాబా. ఫస్ట్ లైఫ్లో ఒక్కసారన్నా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా చెప్తున్నా, హెవెన్లో ఉన్నట్టు, స్వర్గంలో ఉన్నట్టుంది. అంత సూపర్ ఉంది మొత్తం. డీప్ ఫారెస్ట్ చూసుకోండి.
ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం పాతాళగంగ దగ్గర ఉన్నాం. వాటర్ ఫ్లో అయితే ఎక్కువ లేదు, అందుకే గేట్లు ఎత్తలేరు. వ్యూ ఎంజాయ్ చేసుకుంటా మిర్చిలు తింటున్నాం. మస్తు అనిపిస్తుంది. కిందికి కూడా వెళ్తాం, అప్పుడు చూపిస్తాం. ఇప్పుడు మనం చూసిన అయితే టీజీ జెన్కో ఇక్కడ నుంచే మనకు పవర్ అయితే సప్లై అయిపోతుంది తెలంగాణకు. ఈ బ్రిడ్జ్ దాటితే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఎంటర్ అయిపోతాం. మనము చూసుకోవచ్చు ఎట్లుందో లొకేషన్ మొత్తము. పాతాళగంగ మీద ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితే. ఇక లోపలికైతే పోతున్నాం, పాతాళగంగ లోపలికి స్నానాలు అయితే చేయడానికి. అయితే మనం పాతాళగంగకు వచ్చినాం స్నానాలు చేయడానికి. చూడండి వాటర్ ఏం లేవు, ఎక్కువ వాటర్ అయితే లేవు అన్నమాట. స్నానాలు చేసి డైరెక్ట్ దర్శనం కోదాం. దర్శనం నైట్ చేసుకొని మార్నింగ్ అయితే మళ్ళీ బయలుదేరదాం. మనకు పాతాళగంగలో అయితే వాటర్ అయితే ఎక్కువ లేవన్నమాట. ఎందుకంటే ఈసారి వర్షాలు లేక అసలు వాటర్ అయితే లేవు. లేకపోతే ఇప్పటికల్లా మొత్తం ఫుల్ ఉంటుండే ఇది ప్రాజెక్ట్. సాయి, ఎట్లా అనిపించింది జర్నీ? చాలా బాగుంది. శ్రీశైలం జర్నీ బైక్ పైన ఎట్లా అనిపించింది? ఫుల్ ఎంజాయ్మెంట్, చాలా బాగుంది. చాలా మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని. ఎప్పుడు ఆ కార్లలో పోయేటోళ్ళు బండి మీద రండి ఒకసారి, మస్తు ఉంటుంది ఫీల్. అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే వాటర్లో. చలో మన స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి శ్రీశైలం మల్లన్న దర్శనం అయితే చేసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద టెంపుల్. పాతాళగంగలో స్నానం చేసి ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం శ్రీశైలానికి. ఇక ఈ ఘాట్ మొత్తం ఎక్కాలన్నమాట మీదికి. ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 5:30 అయితే అవుతుంది. వీలైనంత మట్టుకు నైటే చేసుకుందాం మనం దర్శనం అయితే. మొత్తం పబ్లిక్ అంతా ఫ్రీ ఉంటుంది. చూస్తుండగానే మనకు శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మనకు ఫస్ట్ శ్రీశైలంలో పోగానే క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అయితే దర్శనమిస్తాడు. మస్తు ఉంటుంది విగ్రహం, చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం అయితే. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఫస్ట్ మనకు సాక్షి గణపతి అయితే ఇక్కడ గుడి కనిపిస్తుంది. వచ్చేటప్పుడు అయితే సాక్షి గణపతిని దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం, రీచ్ అయినాం. ఇగో ప్రజెంట్ మనం దర్శనం చేసుకొని అయితే గుడికాడికి వచ్చేసినాం. ఇక గుడి ముంగడికి మనకు దర్శనం అయితే 15 minutesలో అయిపోయింది. ఈవినింగ్ దర్శనం కాబట్టి రష్ అయితే ఎక్కువ లేకుండే. పొద్దున్నుంచి మేము కష్టపడి ట్రావెల్ చేసిన దానికి మాకు దర్శనం అయితే ఈజీగా అయితే అయిపోయిందనమాట. శ్రీశైలం వచ్చే వాళ్ళకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు క్యాష్ ఎటువంటిది కూడా ఫోన్పేలో అయితే వేసుకోకండి, డైరెక్ట్ క్యాషే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏం ఫోన్పే కూడా వర్క్ చేయదు, ఎవరు కూడా తీసుకోరు. మన దగ్గర క్యాష్ ఉంటేనే ప్రతి ఒక్క దగ్గర నడుస్తుంది అనమాట. లడ్డు కాడ అయినా మనం బ్యాగులు పెట్టే దగ్గర. అట్లీగా నైట్ ఆడనే స్టే చేసి పొద్దున బయలు వీరభద్ర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ ఫస్ట్ స్వామికి పూజ చేసి హారతి అయితే ఇస్తుర్రు. అక్కడ దర్శనం చేసుకొని ఇక శ్రీశైలంని అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. మస్తు అనిపించింది జర్నీ అయితే మాకు. లైఫ్లో అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఇక మనకు వచ్చేటప్పుడు తొవ్వల సాక్షి గణపతిని కూడా దర్శనం చేసుకున్నాం. మనం వచ్చినట్టు సాక్ష్యం ఉంటుంది. ఫ్రెండ్స్ దీంతో మన శ్రీశైలం జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, మెమొరబుల్ జర్నీ అయితే ఇది. మన బైక్ పైన మనకు రావడానికి దాదాపు ఒక 6 hours టైం పట్టింది. మేము ఇంకా ఆగుకుంటా వచ్చినాం. ఇంకా తొందరగా రావచ్చు, ఒక 4 hours రావచ్చు మనం బైక్ పైన. మేమంతా కష్టపడి వచ్చిన దానికి మాకు దర్శనం 15 minutesలో అయితే అయిపోయింది, రష్ ఏం లేకుండే. ఈవినింగ్ 6కి వచ్చినాం, 7:15 కల్లా బయటకు వచ్చేసినాం గుడి బయటికి. చాలా మంచిగా అయింది, అద్భుతంగా అయింది దర్శనం. మీరు కూడా తప్పకుండా ఒకసారి బైక్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఈ మొత్తం బ్లాగ్ మొత్తం చూడండి, ఫుల్ చూస్తుగా ఘాట్ రోడ్ మొత్తం హైలైట్ ఉంటుంది జర్నీ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి శ్రీశైలం జర్నీని. మస్తు సార్లు వచ్చినాం కానీ ఇట్లా బైక్ పైన రావడం చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ వీడియో మొత్తం చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. ఓకే.